హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఇదైతే నిన్న అంటే సండే రోజు మార్నింగ్ తీసినటువంటి బ్లాగ్ అండి. సో సండే మార్నింగ్ తీసానమాట. నేను నిన్న నైట్ వరకు అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి, బట్ అస్సలు కుదరలేదండి. సో పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, సో అందువల్ల అసలు నేను ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోయాను, అసలు వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయానండి. సో అదన్నమాట. అందువల్ల ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా అనేసి ఇప్పుడైతే నేను వీడియో అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో సండే రోజు అయితే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇంకా నేను కొంచెం లేట్గానే లేచానండి. లేట్గా అంటే ఇంకా 6:30, ఇంకా అదే నా దృష్టిలో లేట్ అన్నమాట. అంతకంటే ఎక్కువసేపు అయితే పడుకోలేను, అసలు నిద్ర కూడా రాదండి. కొంతమంది సండే వచ్చినప్పుడు మంచిగా 7:30, 8 వరకు అలా పడుకుంటారు కదా. సో ఎందుకో కానీ నాకు అసలు ఇంకా నిద్ర పట్టదనమాట. ఇంకా పిల్లలే వాళ్ళనే కొంచెం మెల్లిగా లేపుతాను, కానీ వాళ్ళు స్కూల్ ఉన్న రోజు మాత్రం లేట్గా లేస్తారు, స్కూల్ లేని రోజు మాత్రం తొందరలో లేస్తారన్నమాట. సో ఇంకా అక్కడైతే బయట ముగ్గు అదంతా వేసేసుకొని ఇంకా ఇంట్లోకి వచ్చి స్నానమా చేశానండి. స్నానం అంటే సండే అయినా కూడా ఏదైనా కూడా మనకి ఇంట్లో వర్క్ మాత్రం తప్పదు కదా. సో ఇక్కడైతే ఇంకా స్నానమా చేసేసి ఇంట్లో వర్క్ చేసుకొని నేనైతే పప్పు నానబెట్టుకున్నానండి నైటు. సో పప్పు అదంతా కూడా మంచిగా అంటే మినపప్పు వడ చేద్దామనేసి సో పప్పు అయితే కూడా మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాను అనమాట. మిక్సీ పట్టేసుకొని ఇంకా లోపు టీ తాగుదామనేసి ఇంకా టీ అయితే పెట్టేసుకొని మా హస్బెండ్కి ఇచ్చేసి నేను కూడా ఇక్కడ టీ అయితే తాగుతున్నాను అనమాట. టీ తాగేసి ఇంకా టిఫిన్ మెల్లిగా చేద్దాంలే అనేసి సో అదన్నమాట. సో ఇంకా ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అనేది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. సో పిండి కలిపి పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే పల్లి చట్నీ చేస్తున్నాను అనమాట. ఇంకా అందులోకి వడ అంటే పల్లి చట్నీ అండ్ ఇంకా టమాటా పచ్చిమిర్చి చట్నీ మాత్రమే మా ఇంట్లో అయితే ఇష్టంగా తింటారండి. సో అది ఇది రెండు చేస్తేనే కొంచెం మిక్స్ చేసుకొని ఇష్టంగా తింటారనమాట. సో అందువల్ల పాపం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను డైలీ టిఫిన్స్ అయితే చేయనండి, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారు, అసలు తినరు. మళ్ళీ వింటర్ సీజన్ కాబట్టి కొంచెం మెల్లిగా లేస్తున్నారు అండి. సో అందువల్ల ఇంకా వాళ్ళు తినరు పాపం. అందువల్ల ఇంకా కొంచెం ఇంట్లో ఉన్న రోజు చేస్తే వాళ్ళు ప్రశాంతంగా ఇష్టంగా తింటారన్న ఉద్దేశంతో ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ అయితే టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. మామూలుగా అయితే వీక్లీ 2 టైమ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తానండి, మండే అండ్ ట్యూస్డే 2 డేస్ మాత్రం. సో ఇంకా అప్పుడప్పుడు ఇక ఇంట్లో ఉన్నప్పుడు చేస్తాను. వీడియో తీయమంటే మాత్రం ఎవ్వరు కూడా హెల్ప్ చేయరండి నాకైతే అసలు. ఏమంటే ఇక వ్యూస్ రావట్లే కదా, వ్యూస్ వస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, వ్యూస్ రావట్లేదు కాబట్టి ఇంకా అసలు ఇంట్రెస్ట్ చూపించారనమాట. నాకు చెప్పాను కదా, నా ట్రైపాడ్ అయితే పాడైపోయిందని. సో అందువల్ల ఇంకొకరు హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా నేను వడలు అయితే ఈ విధంగా సింపుల్గా వేసాను. సో పెద్ద పర్ఫెక్ట్ ఏం కాదు, ఓకే కొంచెం బెటర్ బాగానే చేస్తారనమాట. సో ఇంకా వడ టిఫిన్ అయితే చేసేసి ఇంకా పిల్లలైతే ఇంకా ఫుల్ అల్లరండి. సండే రోజు వచ్చిందంటే ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారనమాట. అసలు కనీసం నేనైతే ఈవినింగ్ 4 అలా అవుతుందండి ఈ క్లిప్ తీసేసరికి. అసలు నాకైతే నిన్న అంతా కూడా ఏ మాత్రం కూడా రెస్ట్ లేదనమాట. పిల్లలు ఉన్న ఇంట్లో ఇలానే ఉంటుంది కదండి, ఫుల్ పని, ఇంకా పిల్లలతో అరవడము, ఇంకా పిల్లలు వద్దంటే అంటే మనం ఏదైతే చేయొద్దు అంటామో అదే చేసి చూపిస్తారు కదండి. ఇక మా ఇంట్లో కూడా అంతే, ఇద్దరు మాట వినరు అనమాట. వాడు ఏది చేస్తే ఆమె అదే చేస్తుంది, అన్నయ్య చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయొద్దు అన్నట్టు. ఇంకొక అన్న చెల్లి ఉన్న ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఇదే, అక్క చెల్లెలున్న అన్నదమ్ములున్న ఎవరైనా అంతే. కానీ ఒక అన్న ఒక చెల్లి కానీ ఒక తమ్ముడు ఒక అక్క కానీ ఉన్న ఇంట్లో మాత్రం ఇలా ఉంటుందండి. నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తాను అసలు. సో అదన్నమాట. నేనైతే ఇక్కడైతే ఈవినింగ్ 4 అలా అవుతుందండి. కనీసం మార్నింగ్ నుంచి జడ అది కూడా వేసుకోలేదన్నమాట. అంత కొంచెం స్టమక్ పెయిన్ వస్తుందని అయితే అలా పడుకుని పోయి ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇదండి ఇవాళ చిన్న బ్లాగ్ అయితే. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వ్యూస్ రావట్లేవని నేను చాలా లెంత్ చాలా తక్కువగా ఉన్న వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.